కాలు మీద కాలేస్తావరా? క్లాప్స్ కొట్టరా? నువ్వేంట్రా పోరా? రవి, ఏమైంది నీకు? కోటి, సుబ్బలక్ష్మి కనిపించిందా? తప్పకుండా వస్తుంది. ముందు నువ్వు గెలవాలి. అడుగు వస్తున్నాడు. రవి, సుబ్బలక్ష్మి వచ్చిందా? వచ్చి ఉంటుంది. ఎక్కడో ఉండే ఉంటుంది. నేను వెళ్ళి చూస్తాను. కోటి, సుబ్బలక్ష్మి నేను చూడాలి. సుబ్బలక్ష్మి నేను చూడాలి కోటి. హాలీవుడ్ ఫ్లైట్ కి టైం అయింది. ఏమ్మా? గెలవాలి. నా గెలుపు నా కళ్ళారా చూడాలి. రవి, నువ్వు గెలవాలి. నా గెలుపు నా కళ్ళారా చూడాలి. రవి, నువ్వు గెలవాలి. నా గెలుపు నా కళ్ళారా చూడాలి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నా నుంచి తప్పించుకోలేదు. రవి, ప్లీజ్ నా మాట వినండి. ఏంటి వినేది? నీకోసం ఎన్ని చావు దెబ్బలు తిన్నాడో చూసావుగా. నువ్వు ఇలా హింసిస్తుంటే రవి మనకు శాశ్వతంగా దూరం అయిపోతాడు. వద్దు, అంత మాట అనకండి. రవి నిండు నూరేళ్లు బతకాలి. ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి. అవును, కేవలం నువ్వు డాలర్ పంపినందుకే విజయం సాధించాడు. జీవితాంతం నువ్వు తన పక్కన ఉంటే ఇంకెన్ని విజయాలు సాధిస్తాడు.
ఎవరు అక్కడ? తీసుకోండి సార్. ఎవరు విన్నా? మీరేనండి, మీరే విన్నాం. హాలీవుడ్కి వెళ్ళాలరా. ఇప్పుడు చెప్పండి, అనాథగా బ్రతకాల్సిన నన్ను ఆదరించిన కుటుంబానికి ద్రోహం చేయమంటారా? నా చేతులతో కలిపిన రవిని దివ్యని విడదీసి నేను బ్రతికి సాధించేదేమిటి? నువ్వెన్నైనా చెప్పు, రవికి నేను ఇచ్చిన మాట తప్పలేదు. ఖచ్చితంగా చెప్పి తీస్తాం. కోటి! సుబ్బలక్ష్మి ఎక్కడ? సుబ్బలక్ష్మి కనిపించిందా? కనిపించింది. ఎక్కడ? ఎక్కడ? ఇక్కడే. ఏది? ఎక్కడ? కోటి, నీ మాట నిజమైంది. నా కోసం నా సుబ్బలక్ష్మి వచ్చింది. ఇప్పుడు ఎక్కడుంది? నేను వెంటనే అమ్మాయిని చూడాలి. ప్లీజ్ చెప్పు, ఎక్కడుంది? ప్లీజ్. సరే రవి, నీకు చూపించాలని అనుకున్నాను, మళ్ళీ మిస్ అయింది. నాకు కావాల్సింది మందు కదరా, వాడు. నేను ఓడిపోయినా పర్లేదన్నా, కానీ వాడు నిన్ను ఓడించాడే. నేషనల్ లెవెల్లో అందరినీ డిఫీట్ చేసి హాలీవుడ్ వెళ్ళవలసిన నన్ను ఆఫ్టర్ ఆల్ వాడు ఓడిస్తాడా? వర్మ, వాడిని నేను వదలనురా. ఎవరికి చెప్పుకోలేని సమస్య ఒకటి నన్ను ఇబ్బంది పెడుతోంది సార్. అందుకే కొన్నాళ్ళందరికీ దూరంగా ఉండాలనుకుంటున్నాను. వెళ్ళొస్తాను సార్. హలో రవి. హలో సార్. అపర్ణ ఎక్కడ సార్? అపర్ణ ఇంతకు ముందే జాబ్కి రిజైన్ చేసి వెళ్ళింది. జాబ్కి రిజైన్ చేసిందా? ఎందుకు? ఏమో రవి, నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు హ్యాపీగా ఉండే అపర్ణ ఎందుకు ఇలా మారిపోయిందో.